జీవితంలో భయపెట్టేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. మనం పోరాడాల్సింది వాళ్లతో కాదు. మన అంతరంగంలో ఏదైతే భావం మనలో భయాన్ని పుట్టిస్తుందో మనం ఆ భావంతో, ఆ భయంతో పోరాడాలి. నీ మనసులో పూర్తి భక్తిని నింపుకో. అప్పుడు భగవంతుడికి ఇది చెప్పాల్సిన పనుండదు, నిజానికి నీ కష్టం ఎంత పెద్దదో అని. కానీ నువ్వు కష్టాలకి చెప్పు, నీ భగవంతుడు ఎంత గొప్పవాడో. కష్టాలు అవే భయపడి గాల్లో కలిసిపోతాయి.